హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బిఎస్ ట్రావెల్ వ్లాగ్స్. నేను మీ బిఎస్ మాట్లాడుతున్నాను. ఈరోజు మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను బెంగళూరు నుంచి విశాఖపట్నం వరకు శ్రీ మణికంఠ ట్రావెల్స్లో ట్రావెల్ చేయబోతున్నాను. రండి గాయ్స్ చూద్దాం. చూడండి, ఐటీఐ గేట్లో ఉన్నాను నేను ఈరోజు. రద్దీగా అంతేం లేదు, సండే కదా. ఇట్స్ ఓకే. 4:45 నా బస్సు. యాక్చువల్లీ హాఫ్ అన్ అవర్ బిఫోరే వస్తున్నాడు. చూడండి గాయ్స్, ఇదే. సో లగేజ్ ఇచ్చేస్తున్నాను. ఫ్రంట్ వ్యూ, లోపల వ్యూ ఇదంతా. ఇట్లుంటుంది లోపల వ్యూ. ఇది ఛార్జింగ్ సాకెట్, మొబైల్ ఛార్జరు అన్నీ ఇస్తాడు. బూట్ స్పేస్ ఇవన్నీ పెట్టుకోవడానికి ఇదంతా ఇస్తాడు. కేర్పురం క్రాస్ అవుతున్నాం మనం. నాలుగు 5 నిమిషాలు అవుతుంది. ఈ టైం చూడండి, ఫుల్ ట్రాఫిక్. టీసీ పాళ్య మీదుగా మనం నెక్స్ట్ టీసీ పాళ్య, బట్రల్లి, మస్కోటె ఈ 3 స్టాప్లు పికప్లు చేసుకొని మనం బెంగళూరు నుంచే హైవే ఎక్కేసి వెళ్ళిపోతాం. మొత్తం మనం 990 కిలోమీటర్లు ప్రయాణించిపోతున్నాం ఈరోజు ఈ బస్సులో. ఫుల్ కంఫర్టబుల్గా ఉంది బస్సు. ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఐరావతర్ క్లబ్ క్లాస్ 2.0 కొత్తగా లాంచ్ చేశారు బస్సు. చూడండి గైస్, కొంచెం దూరంగానే మనకి వాటర్ బాటిల్ ఇచ్చారు, 1/2 లీటర్ది. ఇండిపెండెన్స్ అంట ఇది వాటర్. చూడండి గైస్, బూట్ స్పేస్ అంతా సూపర్గా ఉంది. బ్యాగేజ్ గీగేజ్ పెట్టుకోవడానికి బ్యాగేజ్ మనకి. తర్వాత ఛార్జింగ్ సాకెట్స్ ఇచ్చారు ఇక్కడ 2, అటుపక్క అటుపక్క మొబైల్ హోల్డర్ ఇచ్చారు. బస్ స్టాప్ ఎదురుగా ఉండేది బిఎంటీసీ మస్కోటె బస్ స్టాప్. అది ఇప్పుడే వాష్రూమ్ బ్రేక్ ఇచ్చారు గాయస్. చూడండి, బయట నుంచి బస్సు. ఫ్రంట్ వ్యూ ఇది.
ఫుల్ ట్రాఫిక్ వస్తుంది సైడ్ వ్యూ. 25 అయిపోతుంది. ఇంకేం బ్యూటిఫుల్ సన్సెట్. ఇప్పుడు మనం ముళబాగల్ క్రాస్ ఓవర్ చేస్తున్నాం. మనం ఇప్పుడు దాకా 100 కిలోమీటర్లు వచ్చాం. మీకు తెలుసు గైస్, ముళబాగల్ దోశ ఫేమస్ ఇక్కడ. ఎవరైనా వచ్చినప్పుడు ట్రై చేయండి. చూడండి గైస్, శ్రీ పవిత్ర గ్రాండ్ అంట ఇది హోటల్. ఇక్కడే మా డిన్నర్. టైం వచ్చి 8 o'clock అవ్వబోతుంది. వావ్, సూపర్గా ఉంది. ఎవరైనా ఇక్కడ ట్రై చేసి ఉంటే కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి. ఫుడ్ ఎట్లా ఉంది, ఏముందని. హోటల్ ఫ్రంట్లో ఇది ఎట్లుందో. గాయస్, ఇప్పుడు వరకు మనం 221 కిలోమీటర్స్ వచ్చాం. మనం ఇప్పుడే శ్రీ పవిత్ర గ్రాండ్ హోటల్ దగ్గర ఆపారు. ఫుడ్ అంతా సూపర్గా ఉంది. నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను. మీరు ఎవరన్నా తిరుపతి టు బెంగళూరు వెళ్తుంటే చంద్రగిరి దగ్గర వస్తుంది. మీరు ట్రై చేయండి. సూపర్గా ఉంది. రెస్టారెంట్ కానీ, లోపల కానీ, ఫుడ్ కానీ అన్నీ సూపర్గా ఉంది. మీకు ఒకసారి ఫ్రంట్ వ్యూ చూపిస్తాను చూడండి. సూపర్గా ఉంది. చూడండి ఇట్లుంటుంది శ్రీ పవిత్ర గ్రాండ్ అని. సూపర్ అని చెప్తాను నేను. బస్ వ్యూ, ఫుల్ వ్యూ చూపిస్తాను మీకు ఇప్పటి వరకు. ఫ్లై ఆన్ వీల్స్ 9600S OD 18N6999. చూడండి బస్ బ్యాక్ ఇట్లుంటుంది. బస్సు ఇప్పటివరకు మనం 220 కిలోమీటర్లు ప్రయాణించాం కదా. 2 వాష్రూమ్ స్టాప్స్ ఇచ్చారు మనకు. ఇప్పుడు లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఓవరాల్ బస్ గురించి చెప్పాలంటే సూపర్ అని చెప్తాను. ఎక్స్పీరియన్స్ 221 కిలోమీటర్స్కే సూపర్గా ఉంది నాకు ఎక్స్పీరియన్స్. ఇంకా లాంగ్ రూట్స్కి ఈజ్ వెరీ సూపర్. మీరు ఎవరైనా చూస్ చేసుకోవచ్చు ఈ బస్ని. మంచి హోటళ్ళు, సూపర్గా ఉంది హోటల్లో. ఫుడ్ కానీ మంచి హోటల్ దగ్గర మనకు స్టాప్ ఇచ్చారు. 2 times వాష్రూమ్ కాపారు. సూపర్గా ఉంది గైస్. మీరు ఎవరైనా ట్రావెల్ చేయాలంటే ఈ బస్సులో ట్రావెల్ చేయొచ్చు. సూపర్గా ఉందని నేను చెప్తాను గైస్. గాయస్, ఇప్పుడే మనం తిరుపతి రీచ్ అయిపోయాం. బెంగళూరు టు తిరుపతి 47 కిలోమీటర్స్ ఉంటుంది. తిరుపతి సిటీ ఇదంతా చూడండి. తిరుపతిలో కొన్ని పికప్స్ ఉన్నాయంట, అవన్నీ చేసుకొని బయలుదేరదాం. బస్ స్టాప్ దగ్గరికి వచ్చాం మనం.
బస్ స్టాప్ దగ్గర ఉన్నాము ఇప్పుడు మనం తిరుపతిలో. చూడండి, ఇది ఆర్టీసీ బస్ స్టాండ్. ఇది ఏం సర్కల్ అంటారో తిరుపతిలో. తిరుపతి నుంచి ఎవరన్నా మన వీడియో చూస్తుంటే కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి, ఏం సర్కిల్ అంటారో చెప్పండి నాకు. ఇది ఓకే గాయస్, ఇప్పుడే మనం తిరుపతి దాటాం. లైట్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఇంకా డే 2లో కలుసుకున్నాం గైస్. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు డే 2. చూడండి, సూపర్ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. మనం అనకాపల్లి దగ్గరలో ఉన్నాం ఇప్పుడు. ఇప్పుడే మనం అనకాపల్లి దగ్గరకు వచ్చాం. ఇదే అనకాపల్లి స్టాప్. Slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. పొద్దున ఈ లొకేషన్ చూడండి ఎట్లుందో. గాయస్, ఇప్పుడే మనం ఎన్ఏడి జంక్షన్ని క్రాస్ చేస్తున్నాం. వెల్కమ్ టు విశాఖపట్నం. ఓకే గాయస్, ఫైనలీ మనం మన డిస్టెన్స్ రీచ్ అయిపోయాం. మొత్తం 990 కిలోమీటర్లు. శ్రీ మణికంఠ ట్రావెల్స్లో బస్ ఎక్స్పీరియన్స్ కానీ బస్ ఇది కానీ నేను సూపర్ అని చెప్తాను. మీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు, చేసుకొని ట్రావెల్ చేయొచ్చు. ఈ బస్సులో సూపర్గా ఉందని చెప్తాను. ఓకే గాయస్, బాయ్. స్టే ట్యూన్. బేస్ ట్రావెల్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే గాయస్, బాయ్.